చెయ్యకూడని పనులు, విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. అతడు గతించిన తర్వాత, అతడు మరణించిన తర్వాత అతని కుమారుడైన హిజ్కియాను దేవుడు లేపాడు. యోతాము లేక హిజ్కియా కూడా ఒక యథార్థముగా, దేవునికి అనుకూలముగా, దేవునికి ప్రతికూలముగా కాక, దేవునికి వ్యతిరేకంగా కాక, దేవునికి అనుకూలముగా జీవించిన వ్యక్తిగా హిజ్కియా కనబడుతున్నాడు. అతడు ప్రార్థన పరుడు. అతడు మందిరాన్ని, తన తండ్రి చేసినటువంటి అపవిత్రతను యావత్తు, ఆ బలిపీఠాలన్నీ, అన్ని దేవతల బలిపీఠాలన్నీ పడగొట్టి వాటిని పారదోలి అతడు మళ్ళా బలిపీఠములను సరిచేసి యాజకులను ఇలాగా దేవునికి స్తోత్రం, అందరినీ, అతడు ప్రవక్తలను అందరినీ కూడా చేసినట్టు. దాన్ని బట్టి అతడు తన పితరులు చేసిన పాపములో పాలివాడు గాక, తన పితరులు చేసిన అపరాధములో పాలివాడు గాక, తన పితరులు చేసిన దోషములో ఆయన పాలివాడు గాక, దేవుని దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, మరి దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితును, నీ కృపతో జ్ఞాపకము చేసుకోనుము అని అతడు ప్రార్థన కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చూశారండి, దేవునికి స్తోత్రం. కాబట్టి కనుక మనుషులకు అసాధ్యమైంది, డాక్టర్లకు అసాధ్యమైంది, వైద్యులకు అసాధ్యమైంది, మానవాళికి అసాధ్యమైంది, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. దేవునికి అసాధ్యం అంటూ లోకములో ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యమే అనే దానికి లేఖన భాగం మనకు తెలియపరుస్తున్నది. చూసావండి, శాసనం విధించిండు ఆయనే, శాసనాన్ని మరలా ప్రార్థన విని రిటర్న్ తీసుకున్నాడు ఆయన. మరణ విధించిండు ఆయన్ని, మరణమును వెనుకకు తీసుకుని, అంటే దాని అర్థమైంది. అందుకే కొత్త నిబంధనలో మనకు మరణము యొక్కయు, పాతాళ లోకపు యొక్కయు తాళపు చేతున్న స్వాధీనములో ఉన్నాయి అని ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో భక్తుడైన యోహానుకు యేసయ్య ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట. కనుక ఇక్కడ మరణం విధించిండు. మరణము కలుగుతుంది నీకు, మరణం అయిపోతావు నువ్వు అని చెప్పినోడు, చెప్పినటువంటి దేవుడు తుదకు అతని ప్రార్థన విని, అతని కన్నీళ్లను చూసి, అతని యథార్థతను జ్ఞాపకం చేసుకొని, దేవునికి అనుకూలమైనటువంటి సమస్తము నెట్లు జరిగించుతును అని నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి ప్రార్థింపగా దేవునికి స్తోత్రం కలుగును కాక. అతనిలో ఏమో యథార్థత, దేవునికి స్తోత్రం, అనుకూలముగా, దేవునికి అనుకూలముగా నడుచుకున్నాడు. తర్వాత అతడు ఈ మాట విని కన్నీళ్లు విడిచి దేవుణ్ణి ప్రార్థించాడు. కనుక ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దగ్గర పశ్చాత్తాపము లేక కన్నీళ్లు మనకి ఇక్కడ 3 కనబడుతున్నాయి. మొదట దేవునికి అనుకూలముగా ఉన్నాడు, రెండోది యథార్థంగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం, మూడవది కృపను కోరుతున్నాడు. యథార్థ హృదయమునై, చూడండి ఇక్కడ ఇంకో విషయం, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటేను, ఎలాగ నడుచుకుంటేను, యథార్థ హృదయంతోనూ సత్యముతోనూ దేవుని సన్నిధిలో నేనెట్లు నడుచుకొనుట, జీవించాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతును అని కృపతో జ్ఞాపకం చేసుకోనమని కన్నీళ్లు విడిచిన, పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడిచిన యెహోవా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. కాబట్టి నా సోదరి సోదరులారా,
కేవలం ఇటువంటి వాటిని చేయగలిగింది ఒక దేవుడు మాత్రమే. అసాధ్యమైన దాన్ని సుసాధ్యంగా చేయగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే. అందుకనే దేవుని సన్నిధిలో మనకు వేరే మార్గం ఏమి లేదు. కనుక ఈ కొత్త నిబంధన కాలంలో చూస్తే మరణము విధించటానికి మనకు అక్కడ బయలుపరచబడ్డది. కానీ ఇక్కడ ముందే తాళము చేతులను లేవు గాని మరణము విధించటము గాని మరణమును వెనకకు తీసుకోవడం గాని ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి మరణము విధించే శక్తి ఆయనకున్నది, మరణమును రద్దు చేసే శక్తి ఆయనకున్నది. అందుకే తాను యోహాను సువార్తలో అంటాడు, పిలాతు అడిగితే, నేను నా ప్రాణమును పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, దాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకున్నది. కనుక మరణం మీద అధికారం కలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం. మరణం విధించాలన్నా లేక మరణమును కలుగజేయాలన్నా ఆయన ద్వారానే. అలాగనే మరణమును వెనుకకు తీసుకొని సజీవమును ప్రవేశపెట్టేది, జీవం అనుగ్రహించేది కూడా ఆయన చేతులనే ఉన్నదని ఈ లేఖనం మనకు తెలియపరుస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, మనము చేయవలసింది ఏమి లేదు, కానీ దేవునికి మన సోదరుని పక్షముగా మనము విజ్ఞాపన లేక ప్రార్థన లేక ఉపవాస ప్రార్థన లేక కన్నీటి ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకారంగా ఉంటుందని ఈ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రార్థన వెంటనే అతనికి చేరి ఇతడి కన్నీళ్లు విడుచుట చూసి దేవుడు కూడా ఏమని జవాబిస్తున్నాడు చూడండి. యెహోవా వాక్కు 4వ వచనం, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవాను నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హలో, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూశారండి, దేవుని మాటలు ఇవి మనుషుని మాటలు కావు, ఇవి దేవుని మాటలు. మరణాన్ని విధించగలిగిన శక్తి, మరణాన్ని రిటర్న్ తీసుకునగలిగిన శక్తి సృష్టికర్త గనక, సర్వం కలుగజేసిన దేవుడు గనక ఆయనకు మాత్రం సాధ్యం. అందుకే ఇక్కడ మాటలు చెప్తున్నాడు. కనుక అక్కడ యేసు ప్రభువును పిలాతు అడిగినప్పుడు అదే చెప్తాడు, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం. కాబట్టి అలాంటి దేవుడు మనకు దొరికింది, అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకనే తూతకు ప్రకటన ఆఖరి గ్రంథంలో కూడా ఆ మాట చెప్తుంది, భయపడకు మనుషునికి జవాబిస్తాడు, భయపడకు యోహాను, ఇగో నేను మొదటి వాడను కడపటి వాడు, మృతుడనైతిని గాని యుగాయుగములు సజీవుడనై, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చేతులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా సోదరి సోదరులారా, లేక ఈ ఆన్లైన్ లో వింటున్న నా సోదరి సోదరుడా, లేక జూమ్ లో వింటున్న సోదరి సోదరుడా, దేవుని వాక్కులు జీవము గలై, దేవుని వాక్కులు దేవుని వాక్యమే మనకు శిక్ష విధిస్తుంది, లేక ఏదైనా ఆయన వాక్యే కనుక దాన్ని తిరిగి వెనుకకు తీసుకునే శక్తి సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవును, మనం ఒకటి చేసామనుకో, పొరపాటు చేస్తే వెనుకకు తీసుకోవడం చాలా కష్టం.
కానీ దేవునికి అన్ని సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి ఇక్కడ హిజ్కియా అలాగా దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ దేవుడు వెంటనే జవాబిచ్చాడు. నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకిచ్చేదను అని చెప్తున్నాడు. ఏమైపోయింది? మరణము రద్దు చేయడం కాదు, ఇంకా నూతనంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన, కన్నీటి ప్రార్థన జవాబు ఏమిటి అనంటే, కన్నీళ్లు విడిచినటువంటి ప్రార్థనకు జవాబు ఏంటి అనంటే, మరలా ఆయుష్ 15 సంవత్సరాలు. మరణము రద్దు చేయబడ్డది, మరణము మూసివేయబడ్డది, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడ్డది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. అయినా మనము దేవుని సన్నిధిలో మనకు ఆధారం ఇదే కనుక ఇంకా అలాంటి మాత్రమే కాదు, ఇంకేమంటాడంటే, నీకు శత్రుగా ఉన్న వారిని, అంటే నిన్ను బెదిరిస్తున్న వారిని అంటాడు, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాటలు నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో 10 మెట్లు మరలా ఎక్కెను. దీన్ని చూసిన హిజ్కియా రాజు, ఇప్పుడు చూడండి, ఈ వర్తమానం రాగానే యూదా రాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారములో పోవలసి వచ్చాను, నా ఆయు శేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవా సజీవుల దేశమున యెహోవాను చూడకపోదునను, మృతులలోక నివాసినై ఇకను మనుషుల వలన కానక పోవుదనని నేను అనుకొంటిని. నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టూ కొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను పద్దె నుండి కత్తరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని. సింహము ఎముకలను విరుచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడెను. ఒక్క దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. ముంగలి కత్తి పిట్టవలే ఓదె కొరకు వలెను నేను కిచకిచ లాడి తిని, గువ్వవలే మూలిగి తిని. ఉన్నత స్థలముల తట్టు చూసి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు కూటబడి ఉండుము, నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. నా కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించెదరు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. ప్రభువా, వీటి వలననే మనుషులు జీవించెదరు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది.
నీవు నన్ను బాగు చేయుదు, నన్ను జీవింపజేయుదు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగా కలుగా నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనము గోతి నుండి విడిపించి, నీవు వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేస్తివి. పాతాళమునకు పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఆ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రుల కుమారులకును నీ సత్యము తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడా. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. మరియు యెషయా అంజూర పండ్లు ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోదుననుకొనుటకు గుర్తేమని అడిగి ఉండేను. ప్రైజ్ ది లార్డ్. ఇది విషయాలు. దీని తర్వాత ఉన్న విషయాలు మొత్తానికి మనము గమనించవలసిన విషయం ఏమిటి అనగా, ఇక్కడ భయంకరమైన పేరే రోగము, పేరు మరణకరమైన రోగం. దాని పేరు తిరుగులేని రోగం. అది మరణమే దానికి శరణం. మరణం అవుతావని దేవుని నోటి నుండి మాట వచ్చింది. ఇక దానికి ఎవరు తిప్పగలరు? ఈ భూమి మీద ఎవడు త్రిప్పవేయగలడు? ఎవడు ఆదుకోగలడు? ఎవరి వలన కాదు. అందుకే ఎవరు మరణ శిక్ష విధించిండ్రో, ఎవరు మరణమవుతావని చెప్పారో, ఎవరు మరణకరమైన వ్యాధి అన్నారో, అయితే నీవు ఇప్పుడు మరణమైపోతావని సెలవిచ్చారో వారికే దేవుడు, అంటే ఆ దేవునికే హిజ్కియా యథార్థతను లేక ఆయన నడుచుకున్న సత్యాన్ని, ఆయన జీవించిన విధానమును దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసి, నీ కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా, నా దేవుడవు నీవే, నా ప్రభుడవు నీవే, నా రక్షకుడవు నీవే. ఒకసారి అన్ని కన్నీళ్లు విడిచి ప్రార్థింపగా దేవుడు ప్రార్థన ఆలకించాడు ప్రియులారా. కాబట్టి మనం నమ్మాలి, మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు. ఎందుకు తెలుసా? వ్యాధిని డిక్లేర్ అయిపోయింది. ఏం డిక్లేర్ అయిపోయింది? మరణకరమైన రోగం. నువ్వు మరణమవుతావు అన్నమాట ఆయనే చెప్పిండు. కానీ ప్రార్థన ద్వారా, కానీ విశ్వాసముతో చేసిన ప్రార్థన, లేక కన్నీటితో చేసిన ప్రార్థన, ఉపవాసముతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. తిరిగి మరణమును వెనుకకు తీసుకొని మరలా 15 సంవత్సరాల జీవాన్ని పోషిండు హిజ్కియాలు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇది మనకు ఒక ఆనవాలు. ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఆ దేవుణ్ణి మనము కొనియాడుతున్నాం. ఆ దేవుణ్ణి మనము దేవునిగా నమ్ముతున్నాం. కాబట్టి ఈ ఆన్లైన్ లో వింటున్న నా సోదరి సోదరుడా, సందర్భం మనకు తెలుసు. మన సోదరుడు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఒక ఆందోళనకరమైన స్థితిలో ఉన్నాడు. డాక్టర్లకు కూడా ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ ఏది ఏమైనా డాక్టర్లకు అర్థం కాకపోయినా, మనకు అర్థం కాకపోయినా, దేవుడు సమస్తము ఎరిగిన వాడు. దేవుడు సమస్తమును ఎరిగిన వాడు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చేతుల నా స్వాధీనములో ఉన్నాయి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పలికే దేవుడు, అని సెలవిచ్చిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము కొనియాడుతున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, హిజ్కియాను విడిపించిన దేవుడు, హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించిన దేవుడు, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఉండే యుగ యుగములు ఉండే దేవుడని మనము నమ్మవలసి ఉన్నది. మనకు అసాధ్యం, హిజ్కియాకు కూడా అసాధ్యం, యెషయాకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం, దేవునికి అన్ని సాధ్యం అని వచనము మనకు నేర్పిస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ హిజ్కియానే కాదు, అనేక భక్తులను మరణ పడకల నుంచి లేపిన సంగతి మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఒక్కరేంటి ఇది మరణకరమైన వ్యాధి, కానీ లాజరును మరణించి మురిగిపోయిన లేపాడు కదా. ఇది మరణకరమైన వ్యాధి, కానీ అక్కడ మరణించి సమాధిలో పెట్టి 4 దినాలు అయిన తర్వాత లేపిన దేవుడు కదా. దేవునికి స్తోత్రం. లాజరు బయటికి రా అని సెలవిచ్చిన దేవుడు ఎంతటి కుళ్ళిపోయిన శరీరాన్ని, ఇక మట్టిలో కలిసిపోతున్నటువంటి శరీరాన్ని సజీవంగా లేపే దేవుడు అని మనకు తెలుసు. ప్రియులారా, దేవునికి మనకు తెలిసిన మన విశ్వాసము పరిస్థితులను బట్టి అటు ఇటు ఊగినట్టుగా ఉంటది, అటు ఇటు అది చంచలం అవుతా ఉంటుంది. సాధ్యమే, అవును, మానవులము గనుక, మన మనుషులము గనుక, అయినా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేయననే విశ్వాసం కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసాన్ని తక్కువ అంచనా వేసుకోక, మన విశ్వాసము మన దేవుని మీద తక్కువ అంచనా వేసుకోక, అది ఏమైనా గాని దేవునికి సాధ్యం. అలాంటి క్యాన్సర్ వ్యాధులతో విడిపించబడి మన మధ్యలో సజీవంగా ఉన్నవారు ఉన్నారు. సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. తెలుసు మనందరికి, క్యాన్సర్ రోగం నుంచి విడుదల పొంది సజీవంగా ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా క్యాన్సర్ కానీ ఇంకో రకంగా కానీ అయితే దేవుడు ఉన్నాడు అనేటువంటి, అయితే అప్పటికి తేడేదంటే కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు వస్తాయి, మరికొన్ని ప్రార్థనలు లేటుగా వస్తాయి. కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు వస్తుంది, మరికొన్ని ప్రార్థనలు లేటుగా వస్తాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆన్లైన్ లో వింటున్న నా సోదరుడా, హిజ్కియా దేవుడే మన దేవుడు, హిజ్కియా దేవుడే మన దేవుడు, హిజ్కియా దేవుడే ఈ లోకానికి యేసుగా వచ్చిన దేవుడు, ఈ లోకానికి యేసు పేరుతో వచ్చిన దేవుడు. నా ప్రాణం పెట్టగలను, మరలా దాన్ని తిరిగి తీసుకొనగలను అన్న 10వ అధ్యాయములో 18వ వచనములో యోహాను సువార్తలో సెలవిచ్చిన ప్రకారం ఇక తుదకు భక్తుడైన యోహానుకు ప్రత్యక్షమై, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని యుగాయుగములు సజీవుడనై ఉన్నా, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళం చేతున్న సాధ్యం. అవును, ఆయనకు అధికారం ఉన్నది మరణం మీద. యాయిరు కుమార్తెను అందుకే చనిపోయింది, ఆమెను లేపిండు. విధవరాలు నాయను అనే గ్రామములో విధవరాలు సమాధికి మోసుకొని పోతున్నాయి. విధవరాలి యొక్క హృదయమును చూసి
ఇక్కడ హిజ్కియాను చూసినట్టే ఆ విధవరాల్ని చూసి పాడెను ముట్టి యెహోవాను బతికించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణకరమైన రోగం, మరణకరమైన వ్యాధి, కానీ వాటిని కూడా బాగు చేసిన దేవుడు. వాటిని కూడా ఆయన ఆజ్ఞాపిస్తే అవి తొలగిపోతాయి. దాన్ని ఆజ్ఞాపించగలడు, దాన్ని శాసించగలడు. కనుక శాసనము విధించువాడు ఆయన్ని, శాసనము రద్దు చేయగలవాడు ఆయన. ఇట్టి పరిస్థితులను మనము ఎరగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మన విశ్వాసం, దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి మనం కొనియాడుతున్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు ఈ కడవరి దినాల్లో అద్భుతములు చెయ్యును గాక. ఈ కడవరి దినాల్లో అద్భుతములు చెయ్యును గాక. ఇదివరకు చూడని కార్యాలను దేవుడు మనకు చూపించును గాక. ఇదివరకు చూడని కార్యాలను దేవుడు మన కళ్ళను తెరిచి అవి చూసునట్టు చెయ్యును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ, అసాధ్యమేమి లేదు ఆయన. అబ్రహమా, నాకేమన్నా ఈ భూమి మీద నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? ఎందుకుంటది? ఆయనే సృష్టికర్త. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగినవన్నీ ఆయన మూలముగా కలిగినాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అట్టి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. అట్టి దేవుణ్ణి మనము గాన ప్రతిగానాలు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సి పత్రికలో 15వ వచనం నుంచి నేను చదువుతున్న ఆయన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలాంటి వాడని. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమనైన శరీరమునకు ఆయన శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచట వలన ఆది సంభూతుడాయ. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు అయినను పరలోకమందు అయినను, వాటన్నిటినీ ఆయన ద్వారానే తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయను. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కనుక ఈ లేఖన భాగం ఎవరైనా అంటే సర్వమును కలగజేసినవాడు, సర్వ సృష్టికి మూల పురుషుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, మహానీయుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, కోటాన దూతలు ఆరాధిస్తున్నటువంటి కెరూబులు, శరాబులు ఆరాధిస్తున్నాయి. 24 పెద్దలు, 4 జీవులు ఆయన చుట్టూన్నారు. లెక్కకు మించిన దూతలు, తమ 6 రెక్కలు కలిగిన దూతలు 2 రెక్కలు ముఖము కప్పుకొని, 2 రెక్కలు పాదములు కప్పుకొని, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మానక దివారాత్రములు గాన ప్రతిగానం చేస్తున్న దేవుడు. ఆయన మరణ శాసనము చేయగలడు, మరణ శాసనము రద్దు చేయగలడు, మరణము విధించగలడు, మరణమును వెనుకకు తీసుకోగలడు.
హిజ్కియా పట్ల చేసిండు అలాగని. కనుక అప్పుడు చేసే దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడని మనము నమ్మవలెను. మన అపనమ్మికమును దేవుడు కొట్టివేయబడును గాక. మన అపనమ్మికం కొట్టివేయబడును గాక. మన అవిశ్వాసము తొలగించబడును గాక. మన సందేహం మనలో నుండి దేవుడు తొలగించును గాక. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపే చూచుచూ మనం పందెరంగములో ఓపికగా పరిగెత్తుదాం. ప్రభు ఇట్టి సహాయం. హిజ్కియా, నీ ప్రార్థనలు నాకు వినబడు, నీ కన్నీళ్లు విడిచట చూచితిని. నీవు ప్రార్థింపగా నీకు మరలా 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగిస్తున్నానని సెలవిచ్చిన ఆనాడు క్రీస్తుకు పూర్వం యూదా రాజుల దినములలో యేషయ్య ద్వారా దేవుడు పలికిన మాటలను మరలా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యం అంటే ఏమి లేదు ప్రియులారా. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో దేవునికి భయభక్తులు గలవారు. ఒకటేంటి, ఎన్నో కార్యాలు ప్రభు చేసి దేవునికి స్తోత్రం. మరణించిన వారిని ఆయన లేపాడు. యాయుల కుమార్తెను గాని, విధవరాలి కుమారుణ్ణి గాని, 4 సమాధి చేయబడి 4 రోజులు మురిగిపోయిన లాజరును గాని లేపిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం విశ్వసిస్తున్న దేవుడు, మనము నమ్ముతున్న దేవుడు. ఆ దేవుడే ఆయనలో సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని ఆ విశ్వాసం కలిగి దేవుని ఎదుట మన బలహీనతలు ఒప్పుకొని, మన అవిధేయతను ఒప్పుకొని, మన లోటును ఒప్పుకొని, మనం పశ్చాత్తాపపడి హిజ్కియా వలె కన్నీళ్లు విడిచి ప్రార్థన చెయ్య బద్దులమై ఉన్నామని ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని పిల్లలారా, మన విశ్వాసాన్ని సందేహంగా మార్చటానికి, మన విశ్వాసాన్ని బలహీనపరచటానికి, మన విశ్వాసాన్ని అపనమ్మకంగా చేయడానికి అపవాది అనేవాడు పొంచి తిరుగుతూనే ఉంటాడు. మన మనసులో రేపుతూనే ఉంటాడు. మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. అయినా అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామన్న విశ్వాసం దేవునికి స్తోత్రం కలుగును కాక. యాకోబు అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. ఓ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? మన ప్రియ సోదరుని కొరకు, ఆ కుటుంబంతో పాటు మనమందరం కూడా సంఘస్థులుగా పాల్గొన్నాం కనుక ఇది కంటిన్యూ, అంటే మీ వ్యక్తిగతంగా కంటిన్యూ ప్రేయర్. ఇప్పుడు సమాజంగా ఈ ఒక రోజు మనం కూడాం, కానీ దేవుని చిత్తం అయితే ఇంకా రాబోయే దినం మనం చూస్తాం. కానీ నమ్ముదాం, ప్రభు కార్యం చెయ్యును కాక. మన విశ్వాసం శత్రుకు మేషకు అబద్ధముల వలె మన విశ్వాసం కావాలి. మా దేవుడు అందరి నుంచి రక్షించడానికి సమర్థుడు. ఈ విధముగా అగ్నిగుండములను తప్పించడానికి సమర్థుడు. రక్షించకపోయినా మేము నీ ప్రతిమకు మొక్కను, మా దేవుని మాటనే వింటాం. మా దేవుని అందే మా విశ్వాసం ఉంటుంది, దేని మీద మా విశ్వాసం కాదు అని ఒక దృఢ నిశ్చయత కలిగిన వారమై దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆది యందు దేవుడు తన ప్రవక్తలకు బయలుపరిచి తన పితరులకు తెలియపరిచిన దేవుడు ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యం మనతో. ఏదేమైనా మనము దేవుణ్ణి అవిశ్వాసముగా నమ్మకూడదు, కానీ విశ్వాసముతోనే నమ్మాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసానికి కర్త అయిన
దాన్ని కొనసాగించే యేసు వైపే మన కన్నులు, వైపే మన మనస్సు, ఆయన మీదనే మన మనస్సు ఆనుకు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి కలగజేస్తాం. ఎందుకు తెలుసా? అతడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనక. యెషయా 26:3 ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతిని కలగజేస్తా. వాక్యం చెప్తున్నాము. హిజ్కియాలాగా పొందారు. ఆయన మీద హిజ్కియా మనసు ఆనుకుంది. దేవా, యెహోవా, ఒకసారి నీ దాసుని జ్ఞాపకం చేసుకో. నేను నీ దృష్టిలో ఎలాగ నడుచుకుంటే అని తన నడుచుకున్న విధానాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దయతో కృపతో జ్ఞాపకం చేసు అని ప్రార్థించిన రీతిగా మన సోదరుడు విల్సన్ కొరకు మనమందరము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. ప్రభు పేరిట ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ దేవునికి స్తోత్రం. స్వస్థపరచు. ఇశ్రాయేలును స్వస్థపరచటానికి నిర్గమకాండములో కూడా ఇదిగో స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు రెండో ఆదికాండం తర్వాత ఉన్న నిర్గమకాండములో దేవుడు పలికిన మాట. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు కూడా ఇశ్రాయేలు కూడా తన వాగ్దానం చేసి ఇశ్రాయేలు కూడా తన వాగ్దానమును జ్ఞాపకం చేసి చూడండి 26వ వచనం 15-26 దేవునికి స్తోత్రం. 26లో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం. కాబట్టి 26వ వచనం నిర్గమకాండం 15-26 వచనములో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, అక్కడ కూడా మనం యథార్థత, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక హిజ్కియాకు మరణకరమైన రోగమును సెలవిచ్చిన వాడు ఆయనని. మరలా ఏ ప్రవక్త ద్వారా చెప్పబడ్డదో అతడు నడిమిశాలకు రాకముందే అందుకే మరలా వర్తమానం యెహోవా ప్రత్యక్షత. నీవు తిరిగి వెళ్ళి నా దాసుడైన హిజ్కియాకు సెలవిచ్చు. అతడు కన్నీళ్లు విడుచుట చూసి అతడు కన్నీటితో ప్రార్థన చెయ్యగా వింటిది కనుక అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తుంది. అలాగా దేవునికి స్తోత్రం. మనము ప్రార్థిస్తున్న సందర్భం, మన సోదరుడు, మన యవన సోదరుడు, ఈ మధ్యనే నూతనంగా వివాహమైన సోదరుడు, యవనుడు, ఇది చాలా ఒక బాధకరమైన
పరిస్థితులు డాక్టర్ల ద్వారా మాకు తెలియపరచబడ్డా, కానీ దేవుడు సెలవిస్తున్న మాటల ప్రకారంగా మనం నమ్మాలి. ప్రభు చిత్తం ఆయన పట్ల జరగాలి. ఉద్దేశం ఏంటంటే తనని స్వస్థపరచ. కనుక సోదరుని స్వస్థత ఉంది. తన ఆయుష్కాలం అంతా దేవునికి అనుకూలముగా ఆరోగ్యంగా ఉండునట్లు. కనుక క్యాన్సర్ హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి మన సోదరుడు యవన సోదరుడు దైవ సేవకు సమర్పించుకున్నాడు. కనుక వివాహితుడైనాడు. కనుక అతని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మరలా ఇది రద్దు చేసి, ఏదైతే ఆయనలో ఉన్న వ్యాధి ఉన్నదో దాన్ని రద్దు చేసి, దేవుడు నూతనమైనటువంటి జీవాన్ని, నూతన ఆయుష్ని పొడిగించి ప్రభు కార్యము సఫలం చేయునుగా. కనుక విల్సన్ను దేవుడు ఆ విధంగా దర్శించి, హిజ్కియా అని పలికిన దేవుడు అలాంటి పలుకులు ఆయనతో దేవుడు మాట్లాడును గాక అని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడన్న విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఎక్కువగా ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా.